నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా చెన్నై మార్గంలో నడిచే రైళ్లు దారి మళ్లింపు. గూడూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. తడిపొడి చెత్తను వేరు చేసే సిబ్బందికి అందజేయండి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సేలం కిరణ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు. సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ జోన్ చైర్మన్ ఆది శేషారెడ్డి తదితరులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చెన్నై వెళ్లే మార్గంలోని గుమ్మడిపూడి వద్ద రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 16, 19 మరియు 21వ తేదీలో పలు రైళ్లను దారి మళ్లించడం జరుగుతుందని ప్రయాణికులు వివరాల కోసం గూడూరు రైల్వే స్టేషన్ లో సంప్రదించాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరులోని రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుండి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు గూడూరు వరకు మాత్రం నడుస్తుందన్నారు. ఇంకా పలు రైళ్లను దారి మళ్లించడం జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. తేదీ 19వ తేదీ 21వ తారీఖు మెడ్రాస్ వైపు గుమ్మిడిపూడి దగ్గర లైన్ బ్లాక్ జరుగుతున్న కారణంగా మనకు విజయవాడ నుంచి మెడ్రాస్కి వెళ్ళేటువంటి పినాకిని ఎక్స్ప్రెస్ని 16వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ 3 రోజులు ఓన్లీ గూడూరు వరకే తీసుకొని వస్తారు. గూడూరు నుంచి మళ్ళీ సాయంకాలం మనం పినాకిని ఏ టైంలో అయితే బయలుదేరుతుందో అదే టైంలో బయలుదేరి విజయవాడకి వెళ్తుంది. గూడూరు మెడ్రాసు గూడూరు మధ్యలో ఈ ట్రైన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రయాణికులందరూ గమనించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కొన్ని ట్రైన్స్ డైవర్ట్ చేయడం జరిగింది. మదురై నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ని మనకు వాళ్ళ అరుక్కోణం మీద నుంచి రేణుగుంట మీద నుంచి గూడూరు వస్తుంది, అది 16వ తారీఖు. అదేవిధంగా మదురై నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ 16వ తారీఖు అరుక్కోణం మీద నుంచి వస్తుంది, అరుక్కోణం రేణుగుంట గూడూరు మీద. అదేవిధంగా నవజీవన్ ఎక్స్ప్రెస్ 16వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ 3 రోజులు రేణుగుంట మీద నుంచి గూడూరు వస్తుంది. ఇవన్నీ ప్రయాణికులు గమనించండి. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే రైల్వే స్టేషన్కి వచ్చి ఎంక్వైరీలో కానీ, అదేవిధంగా రిజర్వేషన్ ఆఫీస్ కానీ, ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ కానీ అడిగి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రయాణికులు గమనించి మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేసుకుంటారని. ప్రజలు ఇచ్చిన అర్జీలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నాయుడుపేట, పళ్ళగూరు, ఓజలి మండలాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఓజిలి మండలానికి చెందిన దివ్యాంగుడు రమణయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు 5,000 రూపాయల వంతున అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎక్కువ మంది పింఛన్లు, ఇంటి స్థలాలు కావాలంటూ విన్నవించారని, త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆమె వివరించారు. గ్రీవెన్స్ డే టీడీపీ కార్యాలయంలో నిర్వహించాం. ఇలా ప్రతి వారం శనివారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పోయిన శనివారం సూళ్లూరుపేట, తడ, దర్వార సత్రం 3 మండలాలు, అలాగే ఈ శనివారం నాయుడుపేట, పెండకూరు, ఓజిలి మండలాలు 3 మండలాలు అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇవాళ గ్రీవెన్స్కి 124 అర్జీల వరకు వచ్చాయి. ఎక్కువ మంది పెన్షన్లు అలాగే హౌసింగ్ సమస్యలతో వచ్చారు.
ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ కానీ అలాగే పెన్షన్లు కానీ కొత్త జీవో వస్తుంది ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు సచివాలయంకి వెళ్ళి మా ద్వారా మేము అర్జీల ద్వారా కూడా పంపిస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఇంకా ప్రజా సమస్యలు ఎలాంటి ఉన్నా సరే ప్రతి వారం శనివారం గ్రీవెన్స్ డే సూళ్ళూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ పెట్టడం జరుగుతుంది. అందరూ వారి వారి సమస్యలు తీసుకొస్తే మనం వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించి అధికారులకు ఎండార్స్ చేసి తెలియజేస్తామని ఇంకా మరికొందరు మాట్లాడారు. విధంగా నష్టం కలిగించినందుకు శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు అయిన తర్వాత ఇప్పటి వరకు కనీసం అభినందనలు కూడా తెలియజేసిన దాఖలాలు లేవు. మరి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నాయుడుపేట రోడ్లో నడిపించాలని, నాయుడుపేట పట్టణంలో నడిపించాలని విద్యా కమిటీ చైర్మన్లు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గొన్నం ట్రస్ట్ చైర్మన్ గొన్నంరెడ్డి మసూదన్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగి డాక్టర్ దారా అంకయ్య, పలు మండలాల పార్టీల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, చించకృష్ణయ్య, చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇంటి ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులు అందజేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శేలం కిరణ్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలో సొసైటీ ప్రాంతంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో గూడూరులోని సొసైటీ ప్రాంతంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శేలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని తెలిపారు. నిర్దిష్టమైన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ మనం ఈ కార్యక్రమాలు చేయాలనే అభిప్రాయం ప్రజల్లో ఉండాలి. అధికారులు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబం యొక్క యజమాని మీద ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం 1995లో చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 2వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకురావాలి. అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీసుకురావాలండి. ఇప్పుడు లేటెస్ట్ గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనకిస్తూ ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా కూడా పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారానే మిగతాన్ని కూడా పేరు మాకు రావడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని ఏ యొక్క షెడ్యూల్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ షెడ్యూల్ని తూచా తప్పకుండా కమిషనర్ గారు పాటిస్తుంటారు. ఇంకా పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ఈ మూడింటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ మూడింటి టార్గెట్ గా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్ ప్రజల్లో నుంచి రాకూడదు. అలాగే నీటి దీపాలకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి తీసుకోకూడదు. అలానే పారిశుద్ధ్యం కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని చెప్పని వారు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి సమావేశంలో వారు కలిసినప్పుడు కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం గురించి వివరాలు అంటే ఏ విధంగా మీరు చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కాబట్టి వారి యొక్క సందేశంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వైజేపీ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఆశేషారెడ్డి తదితరులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. వైజేపీ లయన్స్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ జోన్ చైర్మన్ ఆశేషారెడ్డి అధికార పర్యటన నిమిత్తం ఈ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాలు, సిఎస్ఎం పాఠశాలలో పేదలకు నిత్యావసర సరుకులు, కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, హేమలత మనవడు ఆదిత్య విక్రమరెడ్డి పేరు మీద సరుకులకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ జోన్ చైర్మన్ ఆశేషారెడ్డి తదితరులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని వారు వివరించారు. గూడూరు టౌన్ క్లబ్ 2 సర్వీసులు విన్నప్పుడు
మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మేము గత 1.5 year అయింది, అంటే ఇది 2వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ స్థితికి ఎప్పుడు మేము రాగలమా అనేది మాత్రం కొద్దిగా భయంగానే ఉంది. నిజంగా గ్రేట్ సర్వీసెస్. దీనివల్ల మీరు కుట్టి మిషన్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇంతమందిని మీరు స్వయం ఉపాధికి ట్రైన్ చేయడం మాత్రం చాలా మంచి కార్యక్రమం అండి. అదేవిధంగా పెద్దవాళ్ళకి పలసరుకులు సేవ చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా బాధ్యత తీసుకొని ప్రతి నెల గడపడం అనేది నిజంగా ఇవన్నీ మేము ఇంకా అంత స్టేజ్లో ఊహించలేకపోతున్నాం. సంవత్సరం కొన్ని 25-30 కార్యక్రమాల వరకు మంచి కార్యక్రమాలు, ఐ క్యాంపులని, ఆయుర్వేదిక్ క్యాంపులని, స్కూల్ పిల్లలకి వాటరు ఇలాంటివన్నీ ఇస్తున్నాం. కానీ మీ దగ్గర మేము ఇంకా చాలా వరకు నేర్చుకోవచ్చు. అన్ని క్లబ్బులకి 52 క్లబ్బులకి ఇవ్వడం జరిగింది సార్. ఆ 52 క్లబ్బులు ఈ రోజు వరకు నడుపుతున్న క్లబ్బు రవి గారు అన్ని మీటింగ్లో చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ అని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎవరైతే వచ్చారో వారి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీని ఖర్చుతో కూడిన వ్యవహారాలు ఇవి. కాబట్టి దీన్ని 70 కార్యక్రమాలు చేసినట్టు అయింది. నేగడ విజయగా నా వంతుగా సహాయకం నేను చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మనోజ్ గారు నిర్వహించారు. 35 మంది కృషిని గుర్తు చేసుకుని సర్టిఫికెట్లు ఇచ్చాము. రెండో బ్యాచ్లో మాకు ఇప్పుడు 46 మంది స్ట్రెంగ్త్ పెరిగారు. కుట్టి మిషన్లు కూడా 13 అయినాయి. ఈ 13 వల్ల ప్రతి బ్యాచ్ సుమారు మినిమం 30 మంది తగ్గకుండా మేము కుట్టి శిక్షణ ఇస్తున్నాము. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కుట్టి శిక్షణని మేము గత 4-5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఇంకా కొంతమంది దాతృత్వంతో గత 7 సంవత్సరాలుగా ఈ పల్సరుకుల కార్యక్రమం ప్రతి నెల 15వ తేదీ ఏ ఆసరా లేని వృద్ధులకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా జరగడానికి మూల కారణమైన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ఒక 4 సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచ్లను నిర్వహించడం జరిగింది. ఈ కుట్టు శిక్షణకి ప్రతి సంవత్సరం ఆ శిక్షణ తరగతులు నిర్వహించడానికి మాకు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, క్లబ్ ప్రతినిధులు గోపీనాథ్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్, ఆర్వీరావు, మురళీనాయుడు, గురునాథం, వేణురెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం తక్కువ వ్యవధిలోనే చీరలను ఫోల్డింగ్ చేసుకోవచ్చని, ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో వారు కోర్సును ప్రారంభించారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో చిన్న ఫోల్డింగ్ చేసే కోర్సును ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి, బలిజ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఫంక్షన్ సమయాల్లో అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. వేల రూపాయలు ఖర్చు చేసుకున్న చీరలను ధరించేటప్పుడు చీరను 1 నిమిషంలో నాజూకుగా ఆధునికంగా కట్టుకునేలా చీరను ఫోల్డింగ్ చేసేలా బ్యూటీషియన్ రూప నేర్పించడం జరిగిందని వివరించారు. ఈ శారీ ఫోల్డింగ్ కోర్స్ ఏంటంటే చీర కట్టుకోవడం అంటేనే ఈ కాలం పిల్లలకి చాలా భయం. ఎందుకంటే ఆ చీర కట్టుకోవడం చేత రాకుండా వాళ్ళకి చీర కట్టులో ఉండే అందమే తెలియకుండా పోతుంది. అందువల్ల కొత్తగా చీరని 1 minute లో కట్టుకునేటట్టు ఫోల్డ్ చేసి బ్యూటీ పార్లర్లో ఇస్తున్నారు. ఆ చీరకి ఒకటి ఫోల్డ్ చేసిన దానికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అటువంటి కోర్సుని మన సునీత సేవా సంస్థలో ఉచితంగా ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ కోర్సు 1 రూపాయి పెట్టుబడి లేకుండా బాగా మీరు ఫోల్డ్ చేయగలిగితే నెలకి వేలల్లో సంపాదించుకోవచ్చు. గత 24 సంవత్సరాలుగా దాదాపు 25 కోర్సులు మహిళల కోసం ఉచితంగా ఇటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ లేకుండా సంస్థ సొంత నిధులతోనే ఇదంతా రన్ చేస్తుంది. చాలా క్రమశిక్షణగా ఈ క్రమశిక్షణ అనేది ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు మేము ఇది రన్ చేస్తా ఉన్నాము. ఎప్పుడు ఏది ట్రెండో, ఇప్పుడు శారీ ఫోల్డింగ్ కోర్సు కొత్తది, అలాగే ఒక 2 years బ్యాక్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా డిమాండ్ ఉండింది. ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ కోర్సు, వాషింగ్ పౌడరు, ఇలాంటి మామూలుగా నిత్యావసరాలు మాత్రం కంటిన్యూషన్ గా బ్యూటిషియన్, టైలరింగ్ మాత్రం అవి ఎప్పుడు
కంటిన్యూషన్ ఉంటాయి. ఇట్లాంటి కోర్సులు మాత్రం ట్రెండింగ్ ని బట్టి పెడుతుంటాము. ఈ కోర్సులన్నీ కూడా ఎటువంటి ఫీజు లేదు, ఉచితంగానే మహిళలకి మేము ఆ విధంగా వాటికి సంబంధించిన కోర్సుల్ని బయట నేర్చుకోవాలంటే ఎంతో వేల ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అటువంటి కోర్సులన్నింటినీ ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. కొన్ని మహిళలకు శ్రీమంతాలు చేసి వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. అంతేకాకుండా వీటన్నిటికన్నా మించింది డబ్బుతో కొనలేనిది ఎంతో గొప్ప కార్యక్రమం నేత్రదాన కార్యక్రమాన్ని కూడా అక్క వాళ్ళు చేపట్టి ఎంతో విజయవంతంగా కొనసాగిస్తుంది. వీళ్ళు ఫ్రీగా వాళ్ళ కూతుర్ని ఆదర్శంగా తీసుకొని మీ అందరికీ ఈ విధమైన బ్యూటిషియన్ కోర్సులు అయితేనేమి, కట్టింగ్స్ అయితేనేమి, మనం సర్ఫ్ తయారు చేయడం అయితేనేమి, ఏదైనా సరే స్త్రీలు ఖాళీగా ఇంట్లో ఉండకూడదు అనే ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలని చేస్తున్నారు. ఫ్రీ అని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి. ఇవే కోర్సులు మనం బయట నేర్చుకోవాలంటే దాదాపు 1000 రూపాయల నుంచి 5000 వరకు మీకు ఫ్రీగా నేర్పిస్తున్నారు. దీన్ని పెట్టుకొని మీరు ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఈ కార్యక్రమంలో సువర్ణలక్ష్మి, పసుపులేటి ఉమాదేవి, గిరిజ మహిళలు పాల్గొన్నారు. పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టీడీపీ నేత తానంకి నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకూరులోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన గూడూరు, చిలకూరు, కోట, వాకాలు, చెట్టమూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు జన్మ శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందించి పూలమాలలు వేశారు. అలాగే ప్రతి మండలానికి చెందిన నాయకులు అంచే కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు విద్యతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకోవాలని ఎస్ఐ మనోజ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటైన ఉన్నత పాఠశాలలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ లక్ష్యంతో విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సారు ఇప్పుడు ప్రతిరోజు మన ఎస్ఐ సార్ చెప్పినట్టు ప్రతిరోజు మేము పిల్లలకి చెప్పేసారు. అవన్నీ మీరు ఇంకా మాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు సారు మేము చెప్పినట్టు కాకుండా సార్ చెప్తే ఇంకొద్దిగా మీకు బ్రెయిన్లోకి పడుతుంది. సారు మంచి మనకు సజెషన్స్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఈ స్కూల్లో మా పిల్లల్ని మీరు కూడా మీ పిల్లల్లాగా భావించి మీ బిడ్డలు ఒక పుట్టినరోజుకి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనుకోవడము మనందరికీ దైవం ఇచ్చినటువంటి వాటిల్లో ఒక 5% అయినా మనము లేని వాళ్ళకి ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ విధంగా మా స్కూల్కి వచ్చి అంటే అందరికి ఇవ్వకపోయినా మన శక్తి ఎంత ఉందో 10th క్లాస్ వరకు బాధ్యతాయుతంగా సామాజిక బాధ్యతతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలని సార్ చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా బాలికా సంరక్షణకు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మనం అవగాహన కలిగి సద్వినియోగం చేసుకుని మీరు కూడా మీ యొక్క సంరక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, సామాజిక మాధ్యమాలకి దూరంగా సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించాలని చెప్పి సార్ చెప్పారు. సార్కి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు శివకుమార్ గారిని ఏమనంటే సంస్కారం లేని విద్య వాసన లేని పువ్వు వంటిది. అర్థమైందా? కాబట్టి మనం ఎంత చదివినా కానీ గురువుల్ని తల్లిదండ్రుల్ని బాగా గౌరవించాలి. 10th క్లాస్ అయిపోగానే మన పాత గురువులు కనిపించినా పెద్దలు కనిపించినా మంచిగా పలకరించాలి. మీరెంత నువ్వెంత అన్నట్టుగా ఉండకూడదు. పొరపాటున మీ గురువులు ఏమన్నా ఒక దెబ్బ మొదలిచ్చారనుకో మిమ్మల్ని, అది మీ మంచి కోసమే. ఈ మధ్య ఏమైపోతుందంటే గురువులు కొంచెం మొదలించగానే తల్లిదండ్రులు చెప్పడం, వాళ్ళు గొడవలకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఓకే, అది కొంచెం పక్కన పెడితే తర్వాత ఈ మధ్య ఏంటంటే
బాలికల పైన ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, పోక్సో కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి. చిన్నతనంలోనే ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి మీకు తెలియదు, కానీ ఏంటంటే సినిమాల ప్రభావం కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రభావాలు కానీ అవి మీకు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరేంటంటే చిన్న వయసులో మంచిగా చదువుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ చదవాలి, బీటెక్ చదవాలి, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, అట్లా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకొని దాని మీద ఉండాలి తప్ప మీరు సెల్ ఫోన్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అవి ఎదుర్కోవాలంటే ముందు మనం మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. అదేవిధంగా మేడం చెప్పారు ఇప్పుడు దాకా మా పిల్లలు ఫోన్స్ కూడా వాడరు, చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే చూసుకొని ఫోన్స్ని కూడా అవాయిడ్ చేస్తారని మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు టీచర్స్. ముఖ్యంగా మనకు పెద్దలు చెప్పినట్టు తల్లి తండ్రి తర్వాత మనకు గురువు, తల్లిదండ్రుల తర్వాత అంత స్థానంలో మన గురువులు ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మనం తల్లిదండ్రుల నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఇక్కడ మన గురువులు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి రేపు మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నా దానికి మన గురువులు ఏం చెప్తారో దాని ప్రకారం ఆచరించి మన భక్తి శ్రద్ధలతో మనం ఉండాలి. అవునా కదా? తొందరలో ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. సార్ కూడా చెప్పారు మన స్కూల్ పేరుని నిలబెట్టాలనేది మన ఎస్ఐ గారు. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రముఖ సోలార్ చార్టెడ్ ఇంజనీర్ తులసిరామ్చే కాలుష్య రహిత సమాజం కోసం, భావితరాల కోసం ఎలాంటి ఆలోచన చేయాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఎలక్ట్రికల్ వాహనాల వాడకం తదితర వాటిపై పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. The specific burning of dust due to burning of plastic due to all the time it seems to be like this, and I will show you. I'm Sarita Nesri, studying in 9th standard. Today we are very happy to understand about electrical vehicles and electrical safety measures. And electrical vehicles are primarily used for the transportation, and they are very helpful in reducing the air pollution and contributing to a greener environment. And today we are very happy to awareness program on electric vehicle, cars and bikes and electric safety measures. So the intention or the aim of this program is to create an awareness on electric bikes, how to reduce the pollution, how to reduce the production of nitrogen oxide, carbon dioxide, carbon monoxide, how to reduce. So if we reduce all this pollution, we can have a greener atmosphere. We can happily breathe and healthy air. So that's why to create an awareness to reduce the pollution, and awareness program is organized by Gayatri English Medium High School. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల మన పొల్యూషన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అలాగే ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి ఎలా మనం ప్రివెంట్ అవ్వాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా మా పాఠశాల నందు మా విద్యార్థులకి వివరించడం జరిగింది. సో ఎందుకంటే భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తులసిరామ్ సార్ గారు అద్భుతంగా వీడియోస్ రూపంలో, డెమో రూపంలో చాలా చక్కగా విద్యార్థులకి తెలియజేశారు. సో విద్యార్థులు కూడా ఈ సెషన్ ఎంతో అద్భుతంగా ఉపయోగించుకొని వాళ్ళకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. సో ఇంతటి గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేవీ తులసిరామ్ సార్ గారు, ఎంటెక్, ఎంఐఈ, ఎంటీఎస్సి. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు విలువ చేసే హైడ్రాలిక్ ఆసుపత్రి బెడ్ను ఆశ్రమానికి అందజేశారు. దాతగా డేగపూడి దశరథ రామరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె చైతన్య కుమారి కిషోర్ రెడ్డి వ్యవహరించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, ప్రభాకర్, రాము, సనత్ కుమార్ రెడ్డి, కుమార్ నాయుడు, పెంచిలయ్య, మల్లికార్జున్, గ్రానైట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరణించడం జరిగింది. ఆయన పరిమాణం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో
మన చంద్రశేఖర్ని కలిసాము. ప్రగతి సేవా సంస్థ చేద్దాం అంటే ఈ విధంగా మంచం ఇస్తే బాగుంటుంది. దానివల్ల ఈరోజు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహాయ సహకరించిన ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు. కుమారి వాళ్ళ కుమార్తె, అదేవిధంగా మా కిషోర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాతృత్వంతో ఈ ఒక మంచి బెడ్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళు ఎప్పుడో కోరున్నారు, దాన్ని ఈ ఒక దశరథరామరెడ్డి రూపంలో వీళ్ళకి మంచి బెడ్ అందజేయటం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, కొద్దిగా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉన్నారు. బాగా ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన దానికి మంచి సార్థకత ఇక్కడ జరుగుతుంది. నిన్న నాకు సనత్ రెడ్డి ఫోన్ చేస్తానే చాలా సంతోషం వేసింది. మనం ఇక్కడ ప్రగతి సేవా సంస్థ తరఫున మంచి కార్యక్రమం ఒకటి చేస్తున్నాము, చేయాలి మనం. ఈ మంచం ఒకటి, ఒక బెడ్ ఒకటి ఉంది మన బంధువులది అని చెప్పిన తర్వాత గూడూరులోని గమలపాలెంలో ఏర్పాటైన నిరాశ్రయుల కేంద్రంలో నిరాశ్రయులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు నయీం, నాయకులు పవన్, సుమంత్, సాజిద్, భాను తదితరులు పాల్గొన్నారు. గూడూరు చిరంజీవి యువత అధ్యక్షుని, జనసేన పార్టీ నాయకుడిని. గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో సేవా కార్యక్రమంలో మరియు మెగా అభిమాని పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి శుక్రవారం క్రమ తప్పకుండా 12 సంవత్సరాల నుంచి 50 మందికి మన షాప్ లలిత జ్యువెలరీ ఎదురుగాను ఆల్ ఇస్లాం గారి ఆధ్వర్యంలో 50 మందికి అన్నదానం ఇవ్వటం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలోనే కాదు, ఇటు కరోనా టైంలో కూడా నైట్ టైంలో ఫుడ్ లేకపోతే 100 నుంచి 200 మంది ఇచ్చిన ఘనత ఎవరైనా ఉంది అంటే అది జనసేన పార్టీ మరియు మెగా అభిమాని మెగా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఇచ్చాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం 50 మందికి జనసేన పార్టీ తరఫు నుంచి అన్నదానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ నాయకులు, మా పార్టీ యూత్ నుంచి మా వాళ్ళందరితో కలుపుకొని ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఈరోజు కొంతమందికి అన్నదానం ఇవ్వడం జరిగింది. సైదాపురం సమీపంలో కొలువై ఉన్న సిద్ధల కోనలో శ్రీ గణపతి గురు దత్తాత్రేయ శ్రీ సద్గురు సాయినాథ స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. జోగిపల్లి గ్రామానికి చెందిన ఆదూరు గిరిబాబు అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు ఏపీ ఛాంబర్ సెంట్రల్ జోన్ చైర్మన్ సిద్ధా సుధీర్ కుమార్ తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కృష్ణయ్య, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. పరార్థే స్వేదో శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే ఆరాధ్యనామధేయస్య మాత్రమే పెట్టాము. ఇప్పుడు దండికి సిమెంట్ వేసి ఇసుకేసుకో. గిరిబాబు గారు కుమారుడు సార్ గారు ఈరోజు నమస్తే దక్షిణాగ్నయే
మరుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అలాగే సమీపంలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులతో పాటు వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. శ్రీ సమర్థ సద్గురు భగవాన్ ఉత్తర పర్వతాన్ని వాసుకి శతంతో చిరికినప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క నోటి గుండా విషం వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని స్వీకరించడానికి ఎవరు ముందుకు రారు. అలాంటి సందర్భంలో శివుడు తన శంఖంలోకి ఆ కాలకూట విషాన్ని తీసుకున్నాడు అన్నమాట. ఒక చుక్క 100 సూర్యుల వేవు కన్నా కూడా వేడి కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటి విషయాన్ని పరమశివుడు స్వీకరిస్తాడు ఆ శంఖం నుంచి, ఆ కాలకూట విషయాన్ని. అలా తాకినప్పుడు తన ప్రాణాలైనటువంటి ఈశ్వరుడికి ఏమైనా సరే ప్రమాదం జరుగుతున్న భయంతో అమ్మవారు ఆ విషయాన్ని తన శరీరంలోకి దిగకుండా కంఠంలోనే ఆగిపోయే విధంగా అమ్మవారు చేతిన. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
దేవదేవుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి యొక్క వ్యాధులతో కానీ కన్యాదాన సమయంలోనూ జన్మని సుభాషణే శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయంలో దోపోత్సవం వేడుక ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ అలంకార మండపంలో పంచమూర్తులను అర్చకులు విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం భిక్ష గాలిగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా దోపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లతో పాటు శివ పరిహార ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మేము విఘ్నములు ఈ అడవిలో తిరుగుతున్నారు, మమ్మల్ని బాధించుతున్నారు. కావున ఆ మృగరూపములకు శివుడు కరుణాకురుడై అశ్వమికి భటులను చండికేశుడు కూడా మహా అరణ్యం చోర్ 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 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా చెన్నై మార్గంలో నడిచే రైళ్లు దారి మళ్లింపు. గూడూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. తడిపొడి చెత్తను వేరు చేసే సిబ్బందికి అందజేయండి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సేలం కిరణ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు.
సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి తదితరులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం. గూడూరులోని బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభిన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.